Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడైతే వచ్చిన ఎంతోమంది అభిమానుల మధ్యలో కూడా మన అన్న ఉత్తేజన కూడా వచ్చారు. మాట్లాడేద్దాం అన్న. లేదు, చిరంజీవి గారి అభిమాని ఉత్తేజ్ వచ్చాడని చెప్పు. ఓకే, చిరంజీవి గారి డై హార్ట్ ఫ్యాన్ ఉత్తేజ్ గారు వచ్చారు. ఓకేనా? ఓకే అన్న, అన్నయ్య గారి 70th బర్త్డే, అది కూడా చాలా స్పెషల్. ఆ మాట వెనక్కి తీసుకో. ఎందుకు? అస్సలు నేను ఒప్పుకోను. నాకు 48 years. ఎస్, అందరికీ ఖరీదులో ఎంటర్ అయ్యారు 1978. ఇప్పుడు ఏంటి 2025. 2025 మైనస్ 1978 ఎంత? 48 years. మనకు శివశంకర్ వరప్రసాద్ గురించి మనకు అనవసరం. నాకు చిరంజీవి గారు మాత్రం అవసరం. చిరంజీవి గారి వయసు 48 ఏళ్ళు. 48 ఏళ్ళ మా చిరంజీవి అన్నయ్య, హ్యాపీ బర్త్డే, లవ్ యూ. ఈరోజు ఇది మా అందరికీ పండగ, కోట్ల మందికి పండగ. చాలామందికి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, దేశాన్ని బట్టి, రాష్ట్రాలను బట్టి పండుగలు ఉంటాయి. కానీ అసలు ఏ తేడా లేని పండుగ మా అందరి యూనివర్సల్ ఫెస్టివల్ ఈజ్ August 22. మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఈ పండుగ కోసం. ఈ పండగ రోజు మీరు చేస్తున్న ఈ గొప్ప క్రతువులో, ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞంలో, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఒక గొప్ప పనిలో పాలు పంచుకోవడం కోసం నేను మయూకా టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నుంచి నా స్టూడెంట్స్తో వచ్చి ఇక్కడ ఒక 15-16 మంది పిల్లలు అందరం కలిసి స్వచ్ఛందంగా, సత్యంగా, ఇష్టంగా బ్లడ్ ఇవ్వడానికని వచ్చాం. ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతున్నాం అన్నయ్య మీ ద్వారా. ఇది గొప్ప పని అన్నయ్య మీరు చేస్తున్నది. నిజంగా ఏదో బిజినెస్లు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ప్రజల కోసం నేను మిమ్మల్ని ఇక్కడ వీళ్ళెవ్వరికీ లేని అదృశ్యం ఏంటంటే మీతో ఒంటరిగా గడిపే అవకాశం కూడా నాకు ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ప్రజల కోసం ఆలోచిస్తుంటారు. ఇది మా అమ్మ మీద నేను చెప్తాను. ఎందుకంటే మల్లె చెట్టు అడవిలో ఉన్నా కూడా సుగంధం వదలకుండా ఉండదు. అది అడవిలో ఉన్న సుగంధమే. మనుషులు లేరు కదా, నేను ఇప్పుడు మంచి స్మెల్ ఎందుకు నేను వ్యాప్తి చెందించాలని మల్లె చెట్టు అనుకోదు. అలా మీరు అలాంటి వాళ్ళు. అరే నాతో ఒకసారి అన్నారు మీరు, అరే భగవంతుడు నాకు ఇస్తున్నాడు రా, ఇస్తాడు, ఆ ఇచ్చింది ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తున్నాను రా ఏదో రకంగా అంటున్నారు. అలా ఇవ్వడంలో ఇలా బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, CCCలో కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, ఎన్నన్నయ్య మీరు ఆదర్శం, మీరు ఆరాధ్యం. ఇంతమందిని మోటివేట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీ వెనకాల ఎంతమందిని తీసుకొని వచ్చారు? మోటివేషన్ లేదు, గొప్ప పని, మంచి పని చేయడానికి ఏముంది? మంచి పని చేయడానికి ఒక మోటివేషన్ కావాలా? ఈ రోజుల్లో అసలే ఎవడి వాడు పట్టించుకోవట్లేదు. అపార్ట్మెంట్లలో అయిపోతుంది, ఎవడు ఉన్నాడో ఎవడు పోయాడో తెలియదు. ఇది నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. పైగా ఇందులో ₹1 కోటి ఇవ్వక్కర్లేదు. వెళ్ళిపోయి షోల్డర్ మీద చేసి పలకరించక్కర్లేదు. మనం వచ్చి మన ఒంట్లో ఉన్న కాసింత బ్లడ్, ఈ బ్లడ్ ఇవ్వగానే మనకి ఏదో జరిగిపోదు. ఆ బ్లడ్ ఇవ్వగానే నలుగురికి ఉపయోగపడతాం. WBC, RBC, ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇలా నలుగురికి ఉపయోగపడతాం. ఇంతకంటే ఏం కావాలి జన్మకి? అదృష్టం కదా. సో అలా సహాయపడదాం. చిరంజీవి గారి సినిమాలలో మీకు బాగా నచ్చిన మూవీ, అప్పటి నుంచే ఇంకా ఫ్యాన్ నుంచి డై హార్ట్ ఫ్యాన్గా అయిపోయిన సందర్భం ఏంటది? దాదాపు 200 సినిమాలు. అందులో పర్టికులర్గా ఒకటి ఉంటుంది కదా? లేదు, అలా కష్టం. 200 సినిమాలు ఇష్టమే. సీరియస్లీ ఇదేదో అని చెప్పడం కాదు, బట్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బోల్డ్ సినిమాలు ఉంటాయి. అలా కొంత ఇష్టం. అనే డ్యాన్స్లు ఇష్టం, ఫైట్స్ ఇష్టం, రుద్రవీణ లాంటి పర్ఫార్మెన్స్, ఆరాధన లాంటి పర్ఫార్మెన్స్ ఇష్టం. అప్పట్లో మీరు చూడని, నాకంటే చిన్నాడు నేను ఎలాగో, అప్పట్లో ప్రాణం ఖరీదు కానివ్వు, పున్నమి నాగు కానివ్వు, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. ఆయన చేయని సినిమాలు ఏంటి? ఆయన చాలామంది యంగ్ హీరోస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మెగాస్టార్ అవ్వడానికి ముందు ఇంట్లో కొడుకయ్యాడు, ఇంట్లో అల్లుడయ్యాడు, ఇంట్లో ఒక అమ్మాయికి భర్త అయ్యాడు, మనవడయ్యాడు, నాయకుడయ్యాడు. ఇన్ని రకాల కథలు చేస్తూ అందరిలో మమేకమయ్యాడు కాబట్టి మెగాస్టార్ అయ్యాడు. ఉన్నట్టుండి నేను యాక్షన్ హీరో అవ్వాలని అనుకోలే. అలా అందరితో రిలేషన్ పెంచుకునే కథల్ని ఎంచుకొని ఈ స్టేజ్కి వచ్చాడు. మెగాస్టార్ 4 లెటర్ల వెనుక 40 ఏళ్ల జీవితం ఉంది, 40 ఏళ్ల రక్తం ఉంది, 40 ఏళ్ల చెమట ఉంది. విశ్వంబర
గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది అన్న? అందరిలాగే నేను వెయిటింగ్ 2026 ఏప్రిల్ అట, కొంచెం దూరం. బట్ బాగున్నాడు అన్నయ్య, చాలా బాగున్నాడు. కానీ ఆ ప్రొఫైల్లో క్లోజ్ ఇలా వస్తుంది, అది సో నైస్ అన్న. అండ్ మా డ్రీమ్ ప్రేక్షకులతో పాటు మరి దేశ నలుగుపులో ఉన్న మన అందరి మెగాస్టార్ అభిమానుల మధ్యలో పిల్లలందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను మెసేజ్ పెట్టా పిల్లలకి, అరే సత్యంగా స్వచ్ఛందంగా బలవంతం లేకుండా ఎవరు వస్తారు బ్లడ్ ఇవ్వడానికి? ఎందుకంటే ఉత్తేజారి చెప్పగానే రావాలేమో అనుకుంటారు కదా, కానీ వెంటనే టప్ప ఒక 30-40 మంది రియాక్ట్ అయ్యారు. అందులో కొందరు వచ్చాం, 20-22 మంది దాకా వచ్చాం. సో బ్లడ్ ఇస్తున్నాం. స్టాలిన్ సినిమా రిలీజ్ అయింది, సో ఎలా అనిపిస్తుంది? ఇదే కదా స్టాలిన్ సినిమా, ఇదేగా. మీరు ఒకరికి సాయం చేయండి, అది నలుగురి ప్రాణాలు కాపాడుద్ది. మీరు ఒకరికి సాయం చేయండి, మీరు నలుగురికి సాయం చేయండి, ఆ నలుగురు ఇంకొక నలుగురికి 8 మంది అవుతారు. అదే సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. మంచి డేట్. నాగబాబు గారు మళ్ళీ డబ్బులు కొంచెం సంపాదించుకోండి, హ్యాపీగా ఉండండి. స్టాలిన్ సినిమా గొప్ప సినిమా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.